దేవుని చేత కట్టబడినటువంటి గుడారం మాత్రం శిథిలము కాదు అన్నాడు. స్తోత్రం కలుగునుగా. ఆ గుడారం ఎక్కడుంది అంటే పరలోకములో ఉంది. శిథిలము కాని గుడారం పరలోకంలో. ఆ శిథిలము కాని గుడారమును మనము సంపాదించుకోవాలి అని అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకములు అడుగు పెట్టాలి. మనం పరలోకములు అడుగు పెట్టాలి అని అంటే పరలోకములు అడుగు పెట్టగలిగినంత భక్తి సంపాదించుకోవాలి. మనం పరలోకములో అడుగు పెట్టగలిగినంత విశ్వాసం సంపాదించుకోవాలి. మనం పరలోకములో అడుగు పెట్టగలిగినంత ఆత్మీయ జీవితం సంపాదించుకోవాలి. మనం పరలోకములో అడుగు పెట్టగలిగినంత దేవుని కొరకు నడవగలిగినటువంటి జీవితం సంపాదించుకోవాలి. మనం ఈ లోకములో క్రీస్తుని అంగీకరించాం. ఈ లోకములో క్రీస్తుతో పాటు నడవగలుగుతున్నాం. ఈ లోకములో క్రీస్తే నాకు శ్వాసగా బ్రతుకుతూ వస్తూ ఉన్నాం. కానీ ఈ పూట నేను అంటాను, కొంతవరకు మాత్రమే భక్తి కాదు మనలో కనబడవలసినది. కొంతవరకు మాత్రమే విశ్వాసం కాదు మనకు కనపడవలసినది. కొంతవరకు మాత్రమే మన ఆత్మీయ జీవితంలో రోషము కలిగి పని చేయటం కొంతవరకు మాత్రమే కనపడటం కాదు. మనము క్రీస్తు యొద్దకు చేరేంత వరకు, ఆయన రాకడ వరకు మన విశ్వాసాన్ని, మన ఆత్మీయతను, మన భక్తిని మనము కొనసాగించుకొని నడిపించుకోగలిగితే ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత మనకంటూ స్థలము సిద్ధపరచబడుతుంది. అక్కడ ఆ స్థలము సిద్ధపరచబడిన ఆ స్థలములో దేవుడు మనకంటూ ఒక గుడారమును కడతాడు. ఆ కట్టిన గుడారం ఎన్నటికీ శిథిలము కాకుండా ఉంటుంది. శిథిలము కాని గుడారములో పరలోకములో దేవునితో దేవుడుండు చోటున మనమందరము కూడా ఉండగలిగిన భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.